నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు కేటాయించిందని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి చైర్పర్సన్ రత్నమాల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కౌన్సిల్ సభ్యుల సలహాలతో వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ కు నా మనవి, ఒక పద్ధతి ప్రకారం డబ్బులు పైనుంచి వస్తున్నాయి కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి కాదు, ప్రజలకు అవసరం వచ్చేటువంటిది ఈ నగరం గుర్తు పెట్టుకునే విధంగా ఒక ముందు చూపుతోటి ముందుకెళ్ళాలి, ఆ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలని నేను ఆమన్గల్కు చాలా చక్కగా ఒక ప్రణాళిక తయారు చేసి ఏ విధంగా చేస్తామని ఇచ్చినాం. ప్రజలు నన్ను ఆదరించలేదు, కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. నేను చాలా 63 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. ఇక్కడ 70 కోట్లు పెట్టేస్తే అందులో 4వ భాగం కూడా లేనటువంటి ఆ జనాలకు 63 కోట్ల రూపాయలు వెచ్చించినాం అక్కడ బాగుపడాలని. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యంగా ఈ మున్సిపల్ శాఖ కూడా ఉంది అని చెప్పినాం. నేను గొంతు దించుకొని వచ్చిన ఇక్కడ కల్వకుర్తి అయితే వెళ్ళినా అక్కడ కూడా ఇల్లు తిరిగిన, అయినా నాకు తెలియలే, ఆదరించలేదు. ప్రజల తీర్పే తుది నిర్ణయం అందరికీ తెలిసినటువంటిది. ఈ కల్వకుర్తిలో ముఖ్యంగా నేను చూసిన సమస్య డ్రైనేజీ సమస్య. ముఖ్యంగా ముందుగా ఆ డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయాలనుకుంటున్నాను. తర్వాత రానున్నది వేసవి కాలం. ఈ నీటి ఎద్దడి లేకుండా ట్యాంకర్లు నిర్మించడం కానీ, ప్రతి ఒక్కరికి మంచినీళ్ళ సదుపాయం అది రాని పక్షంలో ఇంకా వేసవి తాండవించి ఇంకేదైనా ఇబ్బంది ఏర్పడితే ప్రతి వార్డుకు కూడా ట్యాంకర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని దీన్ని